మండే ఎండలకు జనం అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రోడ్లపై జనసంచారం కనిపించట్లేదు. నగరాల్లో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే వ్యవసాయ ఉపాధి కూలీలు, పశువుల కాపర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇళ్ల నుండి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. వైజాగ్ హాట్ వెదర్ పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. 3 రోజుల నుంచి కనుక మనం ఉష్ణోగ్రతలు నమోదు చేస్తుంది రికార్డ్స్ కనుక చూస్తే కనుక దాదాపుగా 38 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖపట్నంలో ఏప్రిల్ మాసంలో ఎప్పుడు కూడా ఇంతటి ఎండలు చూడలేదనేది ప్రజలైతే గగ్గోలు పెడుతున్నారు. ఎండలో బయటికి రావాలంటేనే అసలు భయపడే పరిస్థితి ఉంది. అసలు ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం విశాఖ బీచ్ రోడ్డు, ఆర్కే బీచ్ ప్రాంతం. ఇది ఎప్పుడు నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కర్ఫ్యూని తలపిస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మారిపోయింది. ఎండలోంచి అసలు బయటకు వచ్చే సాహసం అయితే విశాఖ ప్రజలు చేయలేకపోతున్నారని చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయి ఎండల్ని చూడలేదనేది మనకి ఆంధ్ర నుంచి వస్తున్న మాట. ఎండ తీవ్రతను కనుక మనం గమనించుకుంటే ఇప్పుడు సమయం ఇంకా మిట్ట మధ్యాహ్నం అయిన సమయానికే చాలా భారీ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా దాదాపుగా 38 డిగ్రీల పైబడి ఎండ తీవ్రత అనేది ఉంది. ఈ రోజు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఏదో అత్యంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైంలో బయటకు వస్తూ ఉన్నారు. ఇది ఇక్కడే పరిస్థితి. మరి చూసుకున్నట్టయితే మనం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు రోడ్ల మీదకి రాని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనుంది. ఇంత హాట్ సమ్మర్ అనేది ఎప్పుడు కూడా చూడలేదు అనేది చాలామంది చెప్తున్నమాట. మరి ఏదేమైనా ఎండల తీవ్రత ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.